ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అమరావతి మీద గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది, ఒక రాజముద్ర ఇచ్చింది. ఈరోజే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు తమ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సభ్యులతో, ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులతో రాష్ట్రపతిని కలిసి ధన్యవాదాలు చెప్పేందుకు ఢిల్లీ వెళ్ళారు. ఇక అమరావతి గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రచండంగా వెలిగిపోతాడు. అమరావతి పూర్తవుతుంది. ఇక దానిని అడ్డుకోలేము, దానిని ఆపలేము. 3 రాజధానులు వెనక్కబోయింది. మళ్ళీ మనం 3 రాజధానులు అంటే 29లో నిలబెట్టి ఒకసారి, వంగబెట్టి ఒకసారి ప్రజలు గుద్దుతారు. ఆల్రెడీ గుద్దారు. మరి ఏం మాట్లాడాలి అమరావతి మీద అంటే ఈ మావిగాననే ఒక ఆలోచన తెచ్చారు. ఒకడు అంటాడు, మావిగాని పెడితే సముద్రం ఉంటుంది కదా అంటాడు. మొన్న అమరావతిని కృష్ణానది తీరంలో పెడితే నదీ గర్భంలో రాజధాని పెడతారా అన్నారు. ఇప్పుడు సముద్రం కలిసి వస్తుంది కదా అన్నారు. వాడికి మచిలీపట్నం తెలుసు అసలు? దివిసీమ తుఫాను గురించి ఎప్పుడన్నా విన్నడా? 1977లో దివిసీమ తుఫాను. మచిలీపట్నం అంటే ఏంటి? సముద్ర తీర ప్రాంతం, తుఫాను తీర ప్రాంతం. ప్రతి ఏటా నవంబర్లో తుఫాన్ల కోసం ఆ ప్రాంతం గడగడ వణుకుతుంది. తుఫాన్లో సముద్రాల్లో పెట్టుకుంటారు రాజధానులు, సముద్రాల్లో పోర్టులు కట్టుకుంటారు. నువ్వు కట్టేదేంటి పోర్టు? నువ్వు కట్టేదేముంటుంది అక్కడ పోర్టు? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ లేఅవుట్ మీకు ఒక ప్రధానమైన వైసీపీ పార్టీ మాట్లాడుతున్న పదే మాకైతే కంఠ నరాలు లేపుతున్నాయి, ఎదవలకు చెప్పలేక. కంఠ నరాలు. అమరావతి 29 గ్రామాలేంట్రా? 29 గ్రామాలేంటి అమరావతి? కేవలం 29 గ్రామాల్లో భూమి తీసుకున్నాం. మీ అబ్బలది కాదు, మీ అయ్యలది కాదు, ఒక్క వైసీపీ ఎమ్మెల్యే భూమి వల్ల ఇచ్చింది రైతులు, ఏడ్చేది మీరు. ఇది కృష్ణానది తీర ప్రాంతం. ఇది విజయవాడ, గుంటూరు. ఎంత అనుకుంటున్నారు? విజయవాడ జనాభా 50 లక్షల మంది, గుంటూరు జనాభా 60 లక్షల మంది, 1,10,00,000 మంది జనజీవన స్రవంతి అమరావతి 29 గ్రామాల్లోనే పెడుతున్నారు. చూడండి లేఅవుట్, సిఆర్డిఏ లేఅవుట్, క్యాపిటల్ సిటీ లేఅవుట్. చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత. చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ దగ్గర చూసుకునే నాయకుడు కాదు. ఏనాడు మోకాళ్ళ దగ్గర నుంచి చూసుకోవాలా, ముందు చూపు చూసే నాయకుడు. దాదాపు 190 కిలోమీటర్ల పొడవు, 19 ఇంటర్చేంజీలు, 5 జిల్లాలు, కృష్ణానదికి యువతల అవతల, తెనాలి దగ్గరికి, హనుమాన్ జంక్షన్ వరకు ఒక అద్భుత నగరంగా, ఒక రాజధానిగా నిర్మాణం చేస్తుంటే 29 గ్రామాలని అంటారా? అమరావతికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మరో పెద్ద బండరాయి. ఎవరు చెప్పాడు మీకు 2 లక్షల కోట్ల రూపాయలనని? ఇప్పటి వరకు అమరావతికి వచ్చిన అప్పైనా సొప్పైనా 60,000 కోట్లు. 60,000 కోట్లలో 54 కోట్ల రూపాయలు మాత్రమే టెండర్లు పిలిచారు. 50,000 కోట్లు మాత్రమే పనులు జరుగుతున్నాయి. మీరేమంటారు? మిత్రులారా, ఇది ఒకటి వినండి. ఇదిగోండి సోషల్ మీడియా. అమరావతికి 40 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారా? 40,000 కోట్ల రూపాయలతో జరిగే పనులు ఏం సజ్జలా? నువ్వు పాత్రికేయుడు కదా, నువ్వు ఎడిటరు కదా, నీ పత్రికలోనే కదా చంద్రబాబు నాయుడు గారి చేతికి కట్టించింది, నా రాసుల రక్త చరిత్రను రాసింది. ఇప్పటి వరకు చెప్పావా? వివేకానంద రెడ్డి ఎవరు చెప్పారో? నీకు ప్రాతివత్యమా ఏమిటి రాతలో? పైగా మీరు అధికారంలోకి రాగానే అమరావతి గెజెట్ నోటిఫికేషన్ మారుస్తావా? ఏం చెప్పారు? 2029లో నాకు 22 పార్లమెంట్ స్థానాలు ఇస్తే ఢిల్లీ వెళ్ళి హోదాని గుంజుకొస్తానన్నావు. 2019లో గుంజుకొచ్చావా? గుంజీలు తీసావా? ఏం చేశావు? 22 ఇస్తే ఢిల్లీ వెళ్ళి గుంజీలు తీసావు. ఎవడి కాలర్ పట్టుకోవాలా? నీ కాలర్ నువ్వే పట్టుకున్నావు. వామ్మో, ఇంత బలం వచ్చింది అక్కడ బీజేపీకి, మనం ప్లీజ్ అని అడుక్కోవాల్సిందే అని చెప్పిన నువ్వు 11 సీట్ల పార్టీని పెట్టుకొని కోదాడ దాడితే నీ పార్టీకి దండేసేవాడు లేడు. జగ్గైపేట దగ్గర గరికపాడు చెక్ పోస్ట్, తెలంగాణకి ఆంధ్రాకి మధ్యన ఉన్న చెక్ పోస్ట్ దాడితే నీకు దండేసేవాడు ఎవరు చెప్పండి? నువ్వు ఢిల్లీ వెళ్ళి 50 రాజకీయ పార్టీలు ఆమోదం తెలిపిన గజెట్ నోటిఫికేషన్ని, లోక్సభ రాజ్యసభ తీర్మానం చేసిన గజెట్ నోటిఫికేషన్ని
రాష్ట్రపతి ముర్ము గారు ఆమోదించిన రాజముద్రని చెప్పేస్తావా? రాజ్యాంగం తెలుసా? మేనిఫెస్టో అనుకుంటున్నావా ఏంటి? 4 గదుల మధ్య కూర్చొని రాసుకోవడానికి, మావిగా నేను పేరు పెట్టుకోవడానికి.